ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని ఆ తల్లిని మనసారా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నేను చెప్పేటువంటి మాటలను నీవు ప్రశాంతంగా ఒంటరిగా విని చూడు. నీ జీవితంలో వచ్చేటువంటి మార్పుల గురించి ఈరోజు నీవు తప్పకుండా తెలుసుకొనే తీరాలి అని అంటున్నారండి. మరి ఆ తల్లి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ రోజున ఆ తల్లి చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో మీరైతే తెలుసుకోగలిగితే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పు అనేది తప్పకుండా తెలుస్తుందన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఇక ఆ తల్లి యొక్క సందేశం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ యొక్క సందేశం కేవలం నీకు ప్రశాంతతను మాత్రమే కాదు బిడ్డ, నీలో వచ్చేటువంటి ఒక మార్పుకు కూడా మొదటి మెట్టు అవ్వబోతుంది. అయితే ఈ రోజున నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. అయితే నీ జీవితంలో కొన్ని మార్పులు కూడాను రావాలని ఆశిస్తున్నాను. ముందుగా ఒక్కసారి నీ యొక్క ఆత్మను నీవు ప్రశ్నించుకో. అదేంటి అంటే, మొట్టమొదటిగా నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పచ్చి నిజం కేవలం నీ యొక్క మంచితనం. అది నీ యొక్క మంచితనమే నీకు అతిపెద్ద శాపంగా చెప్పాలి అంటే, ఒక్కసారిగా నీ గతాన్ని అంతా కూడా వెనుతిరిగి చూసుకో. ఎవరైనా కానీ ఆపద అనేది వస్తే నీ జేబులో డబ్బులు అనేవి లేకపోయినా అప్పు చేయాలి అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తులకు సహాయం అనేది చేస్తూ ఉంటావు. ఎవరికైనా కానీ కష్టం వస్తే నీ యొక్క పనులు పక్కన పెట్టి మరి వారి కోసం నీవు పరుగులు పెడుతూ తీస్తూ ఉంటావు. కానీ నీకు అనేది కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా కానీ నీ పక్కన నిలబడుతున్నారా? లేదు కదా. మరి ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క భారాన్ని నీవు మోయడమే తప్ప నీ యొక్క భారాన్ని నీవు ఎప్పుడూ కూడా మోసుకోవడం తీరడం లేదు. నీవు ఎంతమందికి మేలు చేసినా కానీ చివరికి నీ యొక్క మాట వినేటువంటి వారు ఒక్కరూ కూడా లేరు. నీవు నాకేం చేశావు ఈ యొక్క మాట నీకు గుండెను కోసేస్తున్నట్లుగా అనిపిస్తుంది కదూ. నీవు ప్రాణం పెట్టి సహాయం చేసినా కానీ వారే నిన్ను చులకనగా చేసి మాట్లాడుతున్నారు కదూ. ఇది అంతా కూడా నీ యొక్క మొదటి కర్మఫలం. ఇది మరొక నిజం, నీవు ఎవరిని కూడా నరకాన్ని అనుభవించడం లేదు. బయట ప్రపంచానికి నీవు చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నావు. కానీ నీవు మాత్రం వెనకాల చాలా ఎక్కువగా బాధ అనేది దాగి ఉంటుంది. ఎందుకంటే నీవు ఎప్పుడూ కూడా అంటే నీ యొక్క నలువైపులా నీ యొక్క వెనుక కూడా ఎంత నరకాన్ని దాచిపెట్టుకుని ఉన్నావు అనేది కూడా ఎవరికీ తెలియనివ్వవు. రాత్రిపూట నీవు ఎంత దుఃఖిస్తూ మునిగిలో ఉంటున్నావు, ఎన్నిసార్లు ఏడుస్తున్నావు, నీలో ఉన్నటువంటి నీ యొక్క సొంత వాళ్ళను కూడా తెలియడం లేదు. కానీ ఎవరికీ నీవు చెప్పుకోలేకపోతున్నావు. చెప్పుకుందామని కూడా ప్రశ్నించినా కూడా నీవు అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. పైగా నిన్నే తప్పు పడుతున్నారు. అందుకే నీ యొక్క బాధ. అయితే నీ యొక్క మనసు అంతా కూడా కుమిలిపోతూ ఉండడం, ఉదయం లేవగానే మరలా ముఖం మీద యొక్క చిరునవ్వు అనేటువంటి ఒక చిన్న ముసుగును వేసుకొని నిజం ఏమిటి అనేది కూడా తెలుసుకోకుండా నీ యొక్క మనస్సాక్షిని మాత్రమే ఒక పెద్ద భారంగా ముగించుకోగలుగుతున్నావు. అయితే ఇది మరొక నిజం చెప్తున్నాను చూడు. సొంత రక్తమే నిన్ను వెన్నపోటు పొడవడం అంటే బయట వాళ్ళ వల్ల నీవు వచ్చేటువంటి నష్టం కంటే కూడాను నమ్మి ప్రాణం పెట్టినటువంటి వారే రక్త సంబంధికుల వల్లే నీకు ద్రోహం అనేది జరుగుతుంది అనేటువంటి ఎవరైనా కానీ పరిచయం అయితే వాళ్ళను కూడా గుడ్డిగా నమ్మేస్తావు. వాళ్ళ యొక్క మాటలు నమ్మి నీ యొక్క ఆశీస్సులను, నీ యొక్క డబ్బులు, నీ యొక్క సమయాన్ని అంతా కూడా దారపోస్తున్నావు. కానీ జ్ఞానం ఏం చెబుతుందో తెలుసా? నమ్మకమే నీ యొక్క పాలిట మృత్యు అయ్యిందనేసి. నీ దగ్గర డబ్బు అనేది ఉన్నప్పుడు, నీ యొక్క పలుకుబడి ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగేటువంటి బంధువులు, మిత్రులు నీకు ఒక చిన్న కష్టం అనేది రాగానే ముఖం మీద చాటేస్తూ ఉంటున్నారు. కనీసం ఒక్క ఫోన్ అయినా చేసినా కూడా ఎవరు కూడా లిఫ్ట్ చేయరు. పైగా నీ గురించి లేనిపోయినటువంటి బాధ్యతలను చేస్తూ ఉంటున్నారు. నీవు కరెక్టా బ్యాడ్ అనేది చూస్తూ ఉంటున్నారు. ఇంత మోసం జరిగినంత తర్వాత కూడా నీవు మరలా వచ్చేసి నవ్వితే వాళ్ళని నీవు క్షమించేస్తూ ఉంటావు. అదే నీకు పెద్ద ఉన్నటువంటి బలహీనత. ఇక మరొక నిజం చెప్తాను చూడు. నీ జీవితంలో నిజమైనటువంటి ప్రేమను నీవు కోరుకుంటూ ఉంటావు. నిన్ను నీలాగా అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని చాలనేసి చెప్పి అనుకుంటూ బలంగా నమ్ముతావు. కానీ నీకు తగిలేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళు కానీ, లేదంటే నిన్ను ఎమోషనల్గా వాడుకునేటువంటి వాళ్ళు కానీ, లేదంటే నిన్ను నీ యొక్క భాగస్వామిగా నిజాయితీగా ఎక్కడా కూడా లేకుండా ఉంటున్నారు. ఒక అనుమానం అనేది కూడా నీకు ఒక పెద్ద అపార్థం అనేది కూడా నీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా తారసపడుతూనే ఉంటుంది. అది నీ యొక్క కుటుంబాన్ని లాగేస్తూ ఉంటుందన్నమాట. నిన్ను తక్కువ చేసి మాత్రం శూన్యంగా గుర్తించే మాత్రం అంటే నీకు ఒక భార్య లేదంటే భర్త ఎవరైనా చూసినా కానీ ఎదుటి వ్యక్తులు తక్కువ అనేది అనిపిస్తూ ఉంటుంది.
ఉంటుంది. ఇలా ఒక మానసిక పరమైనటువంటి ప్రశాంతత నిన్ను ఎప్పుడూ కూడా వెంటాడుతూనే వస్తుంది. అలాగే నీకు అంటే నీ వెంట ప్రతిదీ కూడాను ఇలా ఏదో ఒక విధంగా నీవు బాధపడుతూనే వస్తున్నావు. ఇక మరొక నిజం ఏమిటి అంటే నీవు ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి అంటే దక్కనటువంటి గుర్తింపు అనేది నీకు వస్తుంది. అంటే అది ఉద్యోగంలో కావచ్చు, లేదంటే వ్యాపారంలో కావచ్చు, కష్టపడేటువంటి నీవు కానీ లేదంటే నీ యొక్క ఫలితాన్ని పేరును మరొకరు కట్టేస్తూ ఉంటున్నారు. నీవు ఒక పనికి 100% పర్ఫెక్ట్గా చేస్తావు, కానీ ఏదైనా ఒక ప్రమోషన్ టైంలో లేదంటే ఇక నీకు ఏదైనా క్రెడిట్ అయ్యే టైంలో కూడా నీ యొక్క జీవితంలో నీరంటే కూడా తక్కువగా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే నేను చేశాను అనేటువంటి విధంగా కూడా నీవు ఎప్పుడూ కూడా నలుగురికి కూడా తెలియపరచుకోలేవు. ఇక నీ యొక్క ప్రతి ఒక్క మౌనము కూడాను నీ యొక్క మంచితనాన్ని అలాగే ఈ లోకం అనేది కూడా అసమర్థతంగా తీసుకుంటూ వస్తుంది. నీ లోపల మాత్రం నీకైతే రక్తం మరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ నీవు ఏది కూడా చేయలేకపోతూ ఉంటున్నావు. నిన్ను నీవే హింసించుకుంటూ వస్తున్నావు. ఇక మరొక నిజం ఏమిటంటే ముందుగా జరిగేది గ్రహించే శక్తి కూడా నీకు ఎక్కువగానే ఉంటుంది. ఎవరికీ కూడా తెలియనటువంటి బ్రహ్మ రహస్యం నీది. అంటే భగవంతుడు ఒక విచిత్రమైనటువంటి వరాన్ని నీకు ఇచ్చాడు. నీ కళ్ళు ముందు ఏదైనా కానీ వచ్చి అబద్ధం అనేది ఆడుతుంటే నీ మనసుకు వెంటనే తెలిసిపోతుంది. ఇతను నాకు అబద్ధం చెప్తున్నాడు అనేసి, నన్ను మోసం చేస్తున్నాడు అనేసి. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? తెలియదని కూడా నీ వాళ్ళను నిలదీయాలనేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు నాటకంగా చూస్తూ మౌనంగా ఉంటున్నారు. రేపు ఏం జరుగుతుంది, పలానా పని చేస్తే ఏం నష్టం వస్తుందో కానీ నీ యొక్క అంతరాత్మ ముందుగానే నీకు హెచ్చరికను చూపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని విమర్శించుకునేటువంటి ప్రతి ఒక్క మాట నీవు నష్టపోతూనే వచ్చావు. అలాగే నీ యొక్క రక్షణ కవచము అనేది నిన్ను నీవుగా నీ యొక్క ఎమోషన్కి ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ దెబ్బతీస్తూ ఉంటున్నారు. ఇక మరొక నిజం ఏమిటి అంటే నీ యొక్క జీవితంలో నీవు అంటే డబ్బు సంపాదనలో కానీ లేదంటే చాలా అధికంగా అంటే నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా నీవు చేసుకుంటూ వస్తున్నావు. నీలో మంచి టాలెంట్ అనేది ఉంది, కానీ డబ్బు మాత్రం నీ యొక్క చేతిలో సరిగ్గా నిలబడడం లేదు. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు అనేది అవుతుంది, ముందుకు రావడం లేదు. అంటే ఒకటి గమనిస్తే నీ డబ్బు అనేది నీ యొక్క అవసరాల కంటే కూడా ఇతరుల అవసరాలకే ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. బిడ్డ, కుటుంబం కోసమే దొంగ స్నేహితుల కోసమో లేదంటే పనికిరానటువంటి విషయాల కోసమో నీళ్ళలా ఖర్చు చేస్తూ ఉంటున్నావు. ఇక నీ కోసం నీవు సంతోషం కోసం అనేది కూడా అసలు ఖర్చు పెట్టుకున్నటువంటి సమయమే లేదు, చాలా తక్కువనే చెప్పాలి. అలాగే నీ వెనుక ఉన్నటువంటి డబ్బును చూసుకొని గుండె పగిలేలాగా ఎన్నోసార్లు బాధపడుతున్నావు. ఇక నేను కష్టపడినా కూడా నాయకంటూ 1 రూపాయి కూడా ఎప్పుడూ కూడా లేదు అనేసి వెనకేసుకోవడం లేదు అని చెప్పేసి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటున్నా. అయితే భగవంతుడు కఠినమైనటువంటి పరీక్షలు అన్నింటినీ కూడా నీకే పెడుతున్నాడు. నీవు చాలా అంటే చాలా శ్రద్ధగా విను. ఇప్పటి నుండి చెప్పాలి అంటే నీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది. ఇక నిన్ను కాపాడుతూనే ఉంటుంది. బహుశా నీకు అనిపించవచ్చేమో నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క భగవంతుడు ఎన్నోసార్లు నీకు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాగే నీ ముందు ఎన్నో రకాల అవకాశాలను కూడాను సృష్టించాడు, కానీ నీవు మాత్రం చేతికి అంది వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకుంటూ ఉంటున్నావు. సరిగ్గా నీలో ఉన్నటువంటి పనికిరానటువంటి వ్యక్తుల కోసం నీ జీవితంలోనికి రానిచ్చావు. స్వార్థపరులను దూరం చేసుకో. ఎందుకంటే నిన్ను ఏడిపిస్తున్నది ఆ యొక్క భగవంతుడు కాదు, నీవు నమ్మినటువంటి మనుషులు. నిజస్వరూపం అని చెప్పేసి నీవు ఎగనైనా కానీ తెలుసుకో. నీ యొక్క పరీక్షలో నీవు ఒంటరివి కావచ్చు, కానీ నీవు ఒక అమూల్యంలా మారిపోబోతున్నావు. అది అంతా మాత్రం కూడా మరొక విషయం చెప్తున్నాను చూడు. నీకు అంతిమ విజయం అంటే ఇప్పటి వరకు ఎన్నో పడినటువంటి బాధలు చాలు, ఏడ్చినటువంటి కన్నీళ్లు చాలు. అయితే నేను ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని నీకు ఇవ్వబోతున్నాను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ యొక్క కర్మ ఫలితము అనేది పూర్తి కాబోతుంది. ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను ఇతను లేదంటే ఈమె బంధితే అనేసి ఛేదించారో వాళ్ళే నీ ముందు తలదించుకునే విధంగా సమయము అనేది తీసుకువచ్చాను. ఒక్కసారి నా కోసం నేను బ్రతకాలని చెప్పేసి నీవు డిసైడ్ అయితే వాళ్ళని ఆపడం అనేది ఆ యొక్క బ్రహ్మతరం కూడా కాదు. నీలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, నీలో ఉన్నటువంటి కసి దేన్నైనా కానీ సాధించగలుగుతావు. నీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకురాబోతున్నాను. నీవు పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పైసా వడ్డీతో సహా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నీ యొక్క విలువను గుర్తించేవారు నీ యొక్క జీవితంలో వచ్చేలా చేయబోతున్నాను. కానీ దేనికి కూడా నీవు చేయవలసిందల్లా కూడా ఒకటే, దయచేసి అందరికీ కూడా అందుబాటులో అసలు ఉండవద్దు, మానేసే. ఇక నీ కోసం నీవు బ్రతకడం ముందుగానే నేర్చుకో. అబద్ధం
అబద్ధాలైనటువంటి వాళ్ళను, మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి వాళ్ళను నిర్మోహమాటంగా నీ యొక్క జీవితం నుండి తొలగించు. నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడవడం మానేసి దీని గురించి నేను ఏం నేర్చుకోగలను అనేటువంటి ఆలోచనలో నీ యొక్క ఆత్మీయ సోదరులందరూ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నీ యొక్క జీవితంలో నీ యొక్క క్షణము కూడాను నాతో ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను కూడా ఏ విధంగా కూడా ఏ దృష్టితో కూడా చూస్తున్నారు, ఏ యొక్క అవసరం కోసం నిన్ను ఉపయోగిస్తున్నారు అనేది కూడా ఒక్కసారి నీ యొక్క అంతరాత్మను అడిగి చూడు. అలాగే నాకున్నటువంటి వాళ్ళు కూడాను, నాకున్నటువంటి వారు ఎవరు, నా కోసం నడిచేటువంటి వారు ఎవరు, నా కోసం కష్టపడి వస్తే నిలబడేటువంటి వారు ఎవరు అనేది ప్రతి క్షణము కూడా నిన్ను ఎవడు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత నీ యొక్క జీవిత గమనంలో ఎవరు నీ వారు, ఎవరు నిన్ను ఉపయోగించుకునేటువంటి వారు, ఎవరు నిన్ను చూసి స్వార్థంగా నీ గురించి ఆలోచిస్తున్నారు అనేది కూడా కట్టిపెట్టుకొని పదే నీతో మాట్లాడుతున్నటువంటి వారు ఎవరు, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా నీకు తెలుస్తాయి. ఇక నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీ గుండెకు తాకుతుంది కదా. అవును, నీ యొక్క కష్టాన్ని అంటే నీ యొక్క బాధను నీ లోపలే దాచుకుంటూ ఉంటున్నావు. అలాగే ఎవరికి కూడా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండేటువంటి నిన్ను చూసి నాకు చాలా అంటే చాలా జాలిస్తూ ఉంటుంది. కాబట్టి నిన్ను కాసేపైనా కానీ నాతో ఒంటరిగా మాట్లాడితే నీ యొక్క మనసులో ఉన్నటువంటి దుఃఖము, బాధ, అస్పృశ్యత, అలాగే నీ యొక్క ఆలోచనకమైనటువంటి ఆలోచనలన్నిటినీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను చూసి నేను చాలా దుఃఖిస్తూ బాధపడుతూ, అలాగే నీలో ఉన్నటువంటి అనాలోచనమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తొలగిపోవాలనేసి ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను చూసి నేను చాలా అంటే చాలా దుఃఖిస్తూ బాధపడుతూ ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. అయితే ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నీ యొక్క జీవితంలో ఒక పెద్ద క్షణము, నీవు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడాను నిజమా కాదా అనేది కూడా నీకే తెలియాలి. అయితే నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నీ ముందుకు తీసుకువచ్చాను. నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా విలువైనది, అలాగే నీకు ఉపయోగపడుతుంది అనేసి నీ యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా నీ కళ్ళకు కట్టినట్లుగా నేను చెప్పాను. ఇది ఎంతానో కూడా నీకు నిజమని చెప్పేసి మనసులో అనిపిస్తుంది కదూ. ఇక అలాగే దీని నుండి నీవు ఎలా బ్రతకాలి, బయటపడడానికి కూడా ఎవరిని వదులుకోవాలి అనేది, ఎవరు నావారు ఎవరు పరాయి వారు అనేది కూడా ఎలా తెలుసుకోవాలి, అసలు నీ యొక్క జీవితంలో నాకంటూ ఏ విధంగా ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి, అలాగే నా కోసం నేను చెప్తే నా యొక్క జీవితం అనేది ఏ విధంగా బాగుంటుంది, ఆ యొక్క ప్రశాంతత కోసం నీవు చేసేటువంటి పనుల్లో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోవాలి, ఇటువంటివి అన్నిటినీ కూడాను నీ మనసులో ఒక ప్రశ్నగా మెదలాడుతూ ఉన్నాయి కదూ. అయితే ఇక ఇప్పటి నుండి నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క అంటే అతి పెద్ద మోసాలు, గతంలో మిగిల్చిపోయినటువంటి చేదు జ్ఞాపకాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టు. ఇక నీ యొక్క మనసులోని భారాన్ని తప్పకుండా తొలగిపోయినట్లుగా ఇప్పటి నుండి కూడా నీవు ఒక రిలీఫ్ అయినటువంటి వ్యక్తిగా భావించుకో. కొద్దిగా అదృష్టం అనేది మనశ్శాంతిని ఇవ్వబోతున్నాను. నేను నీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉండబోతున్నాను. నన్ను నమ్ముతావు కదూ. నీ యొక్క జీవితాన్ని అమూల్యంగా అద్భుతంగా మార్చగలిగేటువంటి శక్తి నాకు మాత్రమే ఉంది. కాబట్టి నీవు నన్ను ఎంతగా నమ్ముతావో నేను కూడా అదే విధంగా నీపై అంతే విధమైనటువంటి ప్రేమను పెంచుకుంటూ ఉంటున్నాను. చూడు బిడ్డ, నీవు ఎంత అంటే నీవు తప్పకుండా నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇక చాలు. ఇక నుండి నీ కోసం నీవు నమ్ముకోవాలనేసి నీ యొక్క అంతరాత్మను కూడా నమ్ముకో. ఈ యొక్క ఇష్ట దైవాన్ని నమ్ముకో. నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని కూడా నీవు గుర్తిస్తూ ఉంటావు. ఇక గొప్ప మార్పు నీ యొక్క జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇక ఈ బయట పడబోయేటువంటి రహస్యాలు అటువంటివి అన్నిటినీ కూడాను నీ జీవితంలో ఏ విధంగా రంగాలపై తప్పకుండా ప్రభావాన్ని అయితే చూపబోతున్నాయి. అయితే ఒకటి, నీ యొక్క కెరియర్కి సంబంధించినటువంటి, లేదంటే వ్యాపారానికి కానీ, లేదంటే ఏదైనా కానీ బిజినెస్కి కానీ, లేదంటే ఇతరులకు ఏ పని అయినా కానీ తప్పకుండా నీ యొక్క జీవితంలో వచ్చిన మార్పులను అయితే నీవు గుర్తించే విధంగా తీరుతావు. ఇక ఈ రోజున నీవు ఎంతో మనోవేదనకు గురి అవుతూ వచ్చావు కదా. ఇక రాబోయేటువంటి రోజుల్లో మాత్రం నీకు అంతా కూడా వ్యతిరేకంగా ఎవరైతే ఏ పని అయితే చేసినా కానీ నీకు స్పష్టంగా తెలిసిపోయే విధంగా చేయబోతున్నాను. ఇక ఆశ్చర్యంగా నిన్ను ఎవరైతే తప్పు పట్టారో వారి నోరే మోసిస్తావు. ఇక నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నీవు అస్సలు ఏ విషయంలో కూడా నీవు సక్సెస్ కాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండేటువంటి విషయాల్లో కూడా నీకు మంచి సక్సెస్ అందివ్వబోతున్నాను. అలాగే నీ యొక్క కష్టాలు కోట్లన్నింటినీ కూడా మూర్తిపోతున్నాయి. ఇకపై నీకు రాబోతున్నటువంటి నీకు స్వర్ణయుగం అంటే గోల్డెన్, నీకు అంటే నీవు ఎంతమంది అని ద్రోహం చేసినా కానీ వారు అందరికీ కూడా ఒక బుద్ధి చెప్పేటువంటి స్థాయిలో నిన్ను ఉంచబోతున్నాను. అలాగే నీ పేరు పాడు చేసి నిన్ను నలుగురు ముందు కూడాను అవమానించినటువంటి వారిని అస్సలు వదిలిపెట్టను. చూడు, నీ యొక్క అదృష్టానికి ఏ శక్తి కూడా ఆపలేదు. రాబోతున్నటువంటి రోజుల్లో నీ యొక్క జీవితంలో ఒక మైలు రాయి అనేది కాబోతుంది. ఇక ఒక్క నిజము అనేది కూడా ఉరుముల నీ యొక్క చెవిన పడబోతుంది. ఆ యొక్క క్షణంలో నీవు బాధపడవద్దు. నాకు కృతజ్ఞతలు చెప్పుకో. నిన్ను నిజం చూపి నిన్ను గుడ్డివాడిగా చేయకుండా అంటే ధన్యవాదాలు అని భగవంతుడా నా చేతులు జోడించే చాలు. ఒక సత్యము అలాగే ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం తప్పకుండా నీ యొక్క జీవితం ఒక కొత్త అధ్యాయంగా మొదలుపెట్టే విధంగా చేయబోతుంది.
నీ యొక్క ఆలోచన విధానము అంతా కూడా మారిపోబోతుంది. నీ యొక్క నిర్ణయాలు ఖచ్చితంగా మారిపోబోతున్నాయి. అలాగే ఎవరనేది ఎప్పుడైతే నీకు నచ్చినటువంటి విషయాలు అన్నిటినీ కూడా అస్సలు తగదనేసి చెప్పడం, అదేవిధంగా మొదట పెట్టుకో, అప్పుడే నీ యొక్క విజయ యాత్ర అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి నీకు నచ్చినటువంటి పనులు నీవు పూర్తిగా దూరంగా ఉండు, నచ్చినటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండు, అలవాటు చేసుకో. ఇక నీవు దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి గొప్పవాడివి. నీ యొక్క కన్నీళ్లు నేను ఎప్పుడూ కూడా వృధాగా పోనివ్వను. నీవు ఇతరులకు చెప్పినటువంటి మేలు వడ్డీతో సహా నీకు పుణ్య రూపంలో తిరిగి ఇచ్చబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా నీవు పడినటువంటి సంఘర్షణకు అంతా కూడా తెరదిరవబోతుంది. నీ యొక్క ముఖంపై మరలా పాత చిరునవ్వు తిరిగి రాబోయేటువంటి విధంగా నీ మంచి రోజులు రాబోతున్నాయి. నీ ఇల్లు సిరి సంపదలతో సంతోషంగా కలకలలాడే విధంగా చేస్తాను. నిరాశకు విడిచిపెట్టవద్దు. ధైర్యంగా నీవు అడుగు ముందుకు వేయి. సత్యం ఎప్పుడూ కూడా నీకు ఆలస్యంగా వచ్చినా కానీ నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది. ఆ యొక్క సత్యం నీ యొక్క పరీక్షగానే నిలబడుతుంది. ధర్మం నీ వైపే ఉంటుంది. నీ యొక్క జీవితంలో ఒక నిజము అనేది బయటపడేటువంటి అవకాశం 100% ఉంది. ఇక అది నీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి నిర్ణయం కావచ్చు, లేదంటే నీ యొక్క నిర్ణయం నీ యొక్క భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది. ఇక దీనిలో దాగి ఉన్నటువంటి ఆ నిద్ర లేపమ్మ, నీవు ఒక యోధుడిలా మారిపోవాలి. ఎన్నిసార్లు కింద పడినా కానీ మరలా పైకి లేచేటువంటి స్వభావం నీకు ఉంది. ఇది నీవు తెలుసుకోలేకపోతున్నావు. నేను ఎప్పుడూ కూడా నీతోనే తోడుగా ఉంటున్నాను. నా యొక్క మాటలు నీ యొక్క మనసును హద్దుకునే విధంగా ఉండాలి. నిజంగా ఈ యొక్క మాటలు అంతా కూడా ఉపయోగపడతాయని చెప్పేసి అనిపిస్తే దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లికి ధన్యవాదాలు చెప్పుకోండి. మరి ఈ రోజున మన యొక్క మనసులు అంటే మీ యొక్క మనసులు అలాగే మీకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అనుభవాన్ని కూడాను మీ యొక్క ఈ సందేశ రూపంలో ఆ తల్లి చెప్పడం జరిగింది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.